నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించిన మంత్రి ఆనం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. గోనుపల్లి పల్లె వీక్షణలో పాల్గొన్న కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే కురుగొండ్ల. ప్రజలతో ముఖాముఖి. అరుదైన ఘనత సాధించిన నెల్లూరు అపోలో హాస్పిటల్. విజయవంతంగా 800కు పైగా రోబోటిక్ సర్జరీలు పూర్తి. సీఎం చంద్రబాబుపై నారపరెడ్డి సెటైర్లు. కావలి పర్యటనకు వచ్చింది అందుకా అంటూ ఎద్దేవా. శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆకాంక్షించారు. కుటుంబ సమేతంగా తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు మంత్రి స్వీకరించారు. మంత్రి ఆనం కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలందజేశారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మానికి, సనాతన ఆచార వ్యవహారాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారని చెప్పారు. రాష్ట్రంలో ధార్మిక చైతన్యం పెంపొందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధర్మానికి, సనాతన ఆచార వ్యవహారాలకి పెద్దపీట వేసినటువంటి నేటి కూటమి ప్రభుత్వం నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తన ప్రభుత్వం గుండా ప్రతి వర్గానికి అందించే క్రమంలో ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కూడా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి కోరుకోవడానికి కుటుంబ సమేతంగా స్నేహితులు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ రోజు కాణిపాకం వెళ్తూ ఉన్నాం. కాణిపాకంలో కూడా అక్కడ విఘ్నేశ్వర స్వామి యొక్క హోమాలు, పూజల్లో పాల్గొన్న తర్వాత అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వ పక్షాన ఉండి చేయడం జరుగుతుంది. గోనుపల్లి గ్రామంలో ₹1 కోటి వ్యయంతో జలజీవన్ మిషన్ కింద 7 ట్యాంకర్లను మరమ్మతులకు చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. రాపూరులో జరిగిన పల్లె వీక్షణ కార్యక్రమంలో ఆయన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో సుడిగాలి పర్యటన జరిపి ప్రజలతో ముఖాముఖిగా చర్చించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లు పంచాయతీలో పల్లె వీక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. పంచాయతీకి విచ్చేసిన కలెక్టర్, ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొదట గోనుపల్లి గ్రామంలోని రామ్కూర్ వద్ద జరుగుతున్న వీబీ గ్రామ్ పనులను, అలాగే రామ్కూర్ గోనుపల్లి పరిధిలోని PRCC రోడ్డు పనులను వారు పరిశీలించి పనుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలోని SWPC షెడ్డును సందర్శించారు. గోనుపల్లి దిగువ సంఘం ప్రాంతంలో ఏర్పాటు చేసిన పశువులకు త్రాగునీటి కుండను, జల్ జీవన్ మిషన్ ద్వారా నిర్మించిన OHSR ట్యాంకును ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రత్యేకంగా విజిట్ చేశారు. రాబోయే వేసవి దృష్ట్యా నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇదే దిగువ సంఘం పరిధిలో తడి, పొడి చెత్తను వేరు చేయడంపై స్థానిక గృహస్థులతో వారు ముఖాముఖి చర్చించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం గోనుపల్లి 1 మెయిన్ సెంటర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని, గోనుపల్లి GP పరిధిలోని గ్రామ ఆరోగ్య కేంద్రం, రైతు సేవా కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించి అక్కడ అందుతున్న వైద్య, రైతు సేవలను సమీక్షించారు. ఇక గోనుపల్లి సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్తుల నుండి ఎమ్మెల్యే, కలెక్టర్ నేరుగా అర్జీలను స్వీకరించారు. గోనుపల్లి గ్రామస్తులు బెల్ట్ షాపులు గ్రామంలో నిర్వహించడంపై ఇచ్చిన అర్జీకి తక్షణం స్పందించిన కలెక్టర్ సాయంత్రంలోపు వాటిని ముయించాలని పోలీసులకు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పర్యటన ముగింపులో DRDA కార్యాలయం ద్వారా VOA, వెలుగు సిబ్బందికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మొబైల్స్ పంపిణీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఈ గ్రామం వరకే
7 ఇరిగేషన్ ట్యాంక్ ఐడెంటిఫై చేసుకొని దీన్ని జలధార ప్రోగ్రామ్ కింద ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలతో దీనికి మరమ్మతు చేయడం, జంగల్ క్లియరెన్స్ చేయడం, డీసిల్టింగ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనివల్ల లాభం ఏంటంటే వచ్చిన నవంబర్లో, డిసెంబర్లో సైక్లోన్ వర్షం వచ్చినప్పుడు ఈ ట్యాంక్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. దీనివల్ల ఇక్కడే ఉన్న ప్రాంతంలో అగ్రికల్చర్కి చాలా మంచి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా. సో లాస్ట్ ఇయర్ కొన్ని వర్క్ టేకప్ చేయడం జరిగింది. దీనివల్ల ఈరోజు మనం గతం కంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నాం. కానీ ఇలాగే కొనసాగించాలి ఆ ఆలోచనతో ఈ గ్రామంలోనే 7 ట్యాంక్స్ 1 కోటి రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు FDR ద్వారా కూడా 40 లక్షలు ఇచ్చి కొన్ని ట్యాంక్స్కి మరమ్మతు కోసం కూడా డబ్బు ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన ఈ గ్రామంలో 2-3 ఇష్యూస్ ఏమున్నాయంటే, కొంత భూమి సమస్యలు ఉన్నాయి, కొంతమందికి ఇల్లు పట్టాలు లేదు, వాళ్ళు కూడా ఇప్పుడు అర్జీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ గ్రామంలోనే ఎక్కడెక్కడ ఖాళీ ప్లాట్స్ ఉన్నాయి, లేకపోతే ప్రభుత్వం భూమి ఎక్కడ ఉంది అది చూసుకొని వాళ్ళకి త్వరలోనే అసైన్మెంట్ కమిటీకి ఎమ్మెల్యే గారు హెడ్ ఉంటారు. దీని ద్వారా వాళ్ళకి కూడా అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని లోకల్ సమస్యస్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆఫీసర్స్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. నెక్స్ట్ 2-3 అవర్స్ ఇక్కడే కూర్చొని దీన్ని మన కంపైల్ చేసుకొని సెగ్రిగేట్ చేసుకొని వెంటనే దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకని అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్, డ్రైన్స్, రోడ్లు ఇవన్నీ చెప్తా ఉన్నారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అవి కూడా రెక్టిఫై చేసి ఈ చెరువులు అన్నీ కూడా రిపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే గతంలో కలెక్టర్ గారు అడగగానే ఈ 3 మండలాలకు 20 కోట్లు ఇచ్చారు. ఆ 20 కోట్లు కూడా అన్ని గ్రామాల్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పనులు కూడా నెల్లూరు అపోలో హాస్పిటల్లో 800కి పైగా రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసి అరుదైన ఘనత సాధించిందని హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో వారు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే 1000కి చేరుకొని రికార్డు సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఒక అద్భుతమైన మైలురాయిని దాటిందని హాస్పిటల్ ఆర్థోపెడిక్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ చీమల వివేకానందరెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి, ఆర్థోస్కోపీ వైద్యులు, స్పోర్ట్స్ ఇంజురీ స్పెషలిస్ట్ డాక్టర్ చీమల విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డితో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ చరిత్రలో నేడు ఒక శుభదినం అన్నారు. ఇప్పటివరకు 800కు పైగా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు వారు వెల్లడించారు. అంకితభావం కలిగిన వైద్య బృందం యొక్క నిరంతరం కృషి, సహకారంతో అతి త్వరలోనే 1000 శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకోబోతున్నామని వారు స్పష్టం చేశారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో మోకాళ్ల నొప్పితో బాధపడేవారికి తక్కువ ఫీజులతోనే అత్యాధునికమైన రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలను తమ వైద్య బృందం విజయవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్యం కోసం అత్యంత సురక్షితమైన మరియు ఆధునిక వైద్యం అందించడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ రోబోలతో ఆల్మోస్ట్ ఆల్ మనం 800 సర్జరీస్ దాటిన దానికి మెయిన్గా ఈ సంతోషాన్ని మీతో పంచుకునేదానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం, ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ హెడెడ్ బై డాక్టర్ వివేకానంద రెడ్డి గారు, డాక్టర్ శశిధర్ రెడ్డి గారు, డాక్టర్ వివేక్, మా యాజమాన్యం తరపున, నా తరపున, డాక్టర్ బిందు తరపున మేము వీ షుడ్ కంగ్రాచులేట్ దెమ్. ఈ గత కొద్ది కాలంలోనే 3.5 yearsలోనే సక్సెస్ఫుల్గా 800 నీ రీప్లేస్మెంట్స్ చేయడమే కాకుండా యాక్చువల్గా ప్రత్యేకంగా మన హాస్పిటల్లో ఉండే రోబో గురించి చెప్తే ఇట్స్ ఎ ఫుల్లీ ఆటోమేటిక్ రోబో. ఈ రోబో వల్ల ఏమి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి, పేషెంట్స్కి ఎంత తొందరగా కోలుకుంటారో అవన్నీ డాక్టర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాజ్ ఎ మేనేజ్మెంట్ తరపున మేము యాక్చువల్గా మేము టార్గెట్ పెట్టుకున్నది అంటే మేము అనుకున్న దానికన్నా డబల్ చేసిన దానికి డాక్టర్కి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. గత 3 సంవత్సరాలు 2023 జనవరిలో మనము ఈ ఫుల్లీ ఆటోమేటిక్ ఇంపోర్టెడ్ రోబో క్యూవీస్ కంపెనీది మనము స్టార్ట్ చేసాము. ఈ 3 సంవత్సరాల్లో సుమారు 800కు పైగా సర్జరీస్ మేము చేశాము. మా ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ తరపు నుంచి నేను, డాక్టర్ శశి, డాక్టర్ విక్రమ్ అందరూ. ఈ రోబో అంటే దేనికి అంటే మెయిన్గా చాలామంది అడుగుతుంటారు, మనం మాన్యువల్గా
చేస్తామా లేదా రోబో ఒకటే చేస్తుందా, ఇది మిగతా రోబోటిక్ సర్జరీస్తో పోలిస్తే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. అంటే ఇది రోబోటిక్ అసిస్టెడ్, అంటే సర్జన్స్ మనము ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటాము. రోబో హెల్ప్తో ప్రిసిషన్ ఈచ్ 1 millimeter 1 degree కూడా పర్ఫెక్షన్ కోసం ఇంప్లాంట్ యాక్యురేట్ పొజిషన్లో ప్లేస్ చేయడానికి మనము ఈ రోబో హెల్ప్ తీసుకుంటాం. సో దీనిలో ముఖ్యంగా సిటీ స్కాన్ చేసుకొని 3D రీకన్స్ట్రక్షన్ చేసుకొని బోన్ని వర్చువల్గా ఒక మోడల్ లాగా తయారు చేసుకొని దాన్ని ఏ డిగ్రీ ఏ యాంగిల్లో కట్ చేస్తే పర్ఫెక్ట్గా ప్రిసిషన్ అనేది వస్తుంది అనేది చూసుకొని అది సర్జరీకి ముందే ప్లానింగ్ జరుగుతుంది. తర్వాత సర్జరీలో సెన్సార్స్ ఫిక్స్ చేస్తాము మోకాల్కి పై భాగంలో కింది భాగం. రాజకీయ చైతన్యానికి మారుపేరు సౌత్ మోపూరు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గ్రామంలో కర్మకరతువుల భవనాన్ని ఆయన జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. గత 12 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడా తగాదాలు ప్రోత్సహించలేదు. సౌత్ మోపూరు గ్రామ ప్రజలు తగాదాలకు పోకుండా ఒక కుటుంబ వాతావరణంలో ఉండాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం సౌత్ మోపూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన కర్మకరతువుల భవనాన్ని జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. సౌత్ మోపూరు గ్రామంలో ఇంకా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం సౌత్ మోపూరు గ్రామంలో కర్మక్రతువుల భవనాన్ని నిర్మించామని జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తెలిపారు. కర్మక్రతువుల భవనం ఈ గ్రామంలో ఉండే పెద్దలు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇతర గ్రామస్తులు అందరూ కలిసి కర్మక్రతువుల భవనం ఉండాలని ఒక చక్కటి ఆలోచన చేసి అందుకు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారికి అభ్యర్థన చెప్పడం, వారు వెంటనే స్పందించి నిధులు విడుదల చేసి ఒక చక్కటి కర్మకర్తల భవనాన్ని ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. నా లక్ష్యం ఒకటే, నా ఉద్దేశం ఒకటే. గత 12 ఏళ్లుగా నన్ను ఎమ్మెల్యేగా మీరు చూస్తూ ఉన్నారు. అధికారంలో కొంతకాలం, అధికారం లేకుండా కొంతకాలం, మళ్ళీ అధికారంలో కొంతకాలం. ఏది ఏమైనా నేను గ్రామాల్లో అందరికీ చెప్పేది ఒకటే, రాజకీయాలు అనేవి ఎన్నికల వరకు మాత్రమే. ఎన్నికలు వచ్చిన వేళ ఎవరికి నచ్చిన పార్టీకి, ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవచ్చు. ఎన్నికలు లేని వేళ మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఒక మంచి స్నేహ వాతావరణంలో అందరూ కూడా ఉండాలా. ఎందుకంటే గ్రామం ఉన్న తర్వాత గట్ల కాడనో, చెట్ల కాడనో, పుట్ల కాడనో, నీళ్ల కాడనో, మజ్జిగ కాడనో, పాల కాడనో తగాదాలు రాకుండా వస్తూ ఉంటాయి. కానీ పోలీస్ స్టేషన్ పెట్టలేకుండా, వాదాలు ప్రతివాదాలు పెట్టుకోకుండా స్థానికంగా కూర్చొని పరిష్కారం చేసుకుని మామ, బావ, అక్క, తమ్ముడు అనుకుంటూ ఒక మంచి వాతావరణం ఉండాలని చెప్పని ఈ 12 ఏళ్ళకైతే మాత్రం దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగా పాటిస్తూ ముందుకు సాగుతుంది. నెల్లూరు ఇందిరాభవన్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల కోసం సేవలు అందించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని, దేశ ప్రజల గుండెల్లో నిత్యం సంజీవుడేనని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి పాలనతో దేశ, రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా, దేశ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షులు ఇర్ఫాన్, జిల్లా ఉపాధ్యక్షులు బాలసుధాకర్, ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, మైనారిటీ నాయకులు అల్లావుద్దీన్, కిషోర్, రూరల్ కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, బద్రి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ విప్లవం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఈ దేశంలో పునాదులు వేసినటువంటి వ్యక్తుల్లో రాజీవ్ గాంధీ గారు ప్రముఖులు. ఈరోజు ఈ భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కావచ్చు, సాఫ్ట్వేర్ రంగాల్లో కావచ్చు ఇంతలా ఉందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి 73వ 74వ రాజ్యాంగ సవరణలతో సర్పంచులకు
అధికారాలు ఉండాలి అని సర్పంచులకు అధికారాలు కల్పించినటువంటి వ్యక్తి కూడా రాజీవ్ గాంధీ గారు. ఈరోజు 18 ఏళ్ళకి ఓటు హక్కు కావచ్చు, 21 సంవత్సరం నుంచి 18 ఏళ్ళకి తగ్గించింది కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలోనే యువకులకు ఓటు హక్కు కల్పించింది. అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి 33% మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని నిర్ణయాలు తీసుకునేది కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలోనే అనేటటువంటి విషయం ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మహిళా రిజర్వేషన్స్ సంబంధించి బీజేపీ వాళ్ళు మన పార్లమెంట్లో ఏ విధంగా డ్రామాలు ఆడారో దేశ ప్రజలందరూ చూశారు. మహిళా రిజర్వేషన్స్ సంబంధించి చట్టసభల్లో ఒక బిల్లు ఆల్రెడీ పాస్ అయిన తర్వాత దానిని జనగణన తర్వాత మేము అప్లై చేస్తామని చెప్పి దానికి పక్కన పెట్టి మళ్ళీ డీలిమిటేషన్ బిల్లుని మహిళా రిజర్వేషన్లకు ముడిపెట్టి మళ్ళీ బిల్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు కానీ ఈ దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలన్నీ కూడా ఈరోజు ఆ పునాదుల మీదే ఈరోజు దేశం పటిష్టంగా ఉందనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు మొన్న మాట్లాడుతూ బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్ళొద్దు, పొదుపు మంత్రం చెప్పించారు. ఆయన మాత్రం ఈరోజు విదేశాల్లో ప్రధానమంత్రుల దగ్గరికి వెళ్ళి చాక్లెట్లు ఇచ్చి ఫోటోలు తీసుకుంటే ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా నవ్వుతుంది. ఇంటర్నేషనల్ మీడియా ఈరోజు ఒక నార్వేలో ఈరోజు జ్యోతిలో వచ్చి నేను పొద్దున్న చూసి నవ్వుకున్నా. ఎందుకంటే ప్రధానమంత్రి స్థాయి మెలోనీకి మెలోడీ అని చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చారు పార్టీ బ్రాండ్ అంబాసిడర్. సంఘంలో గురువారం 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రధాన రహదారితో పాటు గ్రామ వీధులన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. బానుడి బగబగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నెల్లూరు జిల్లా సంఘంలో భానుడు భగభగమండాడు. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండుతున్న ఎండలతో ప్రధాన రహదారులతో పాటు గ్రామ వీధులు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పనులు తప్ప ప్రజలు బయటకు రావడానికి వెనుకంజ వేశారు. మధ్యాహ్న సమయంలో వాహనాల రాకపోకలు కూడా తగ్గిపోవడంతో రహదారులు వెలవెలబోయాయి. ఎండ తీవ్రత కారణంగా ప్రజలు ఉక్కపోతకు గురై అవస్థలు పడ్డారు. వేసవి వేడి తీవ్రతను చూపించేందుకు సంఘంలోని ఓ నివాసంలో కొందరు యువత వినూత్నంగా ప్రయోగం చేశారు. గుడ్డును పగలగొట్టి ఇంటి మిద్దెపై వేయగా ఎండవేడికి అది ఆమ్లెట్గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారుతున్నాయి. నెల్లటూరులోని థర్మల్ కేంద్రం ఎదుట కార్మికులు విధులకు హాజరు కాకుండా ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గత 11 సంవత్సరాలుగా థర్మల్ కేంద్రంలో పనిచేస్తుంటే ఆడవారికి నెలకి 9,000 రూపాయలు, మగవారికి నెలకు 11,000 రూపాయలు జీతం ఇస్తున్నారని, ఈ జీతాలతో ఎలా బ్రతకాలంటూ కార్మికులు వాపోయారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఉన్న ప్రైవేటు థర్మల్ కేంద్రం ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. ప్లాంట్ మెయిన్ గేటు ఎదుట గుమికూడిన కార్మికులు తమ జీత భత్యాలు పెంపు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. విధులకు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికుడు బాలుచంద్ర మాట్లాడుతూ థర్మల్ కేంద్రంలో పలు విభాగాలు పనిచేస్తున్న కార్మికులకు చాలీ చాలని వేతనాలు ఇస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ థర్మల్ కేంద్రంలో ఇచ్చినట్లుగా తమకు కూడా జీతం ఇవ్వాలని పలుమార్లు అడిగినా కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని, తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళనకు దిగామని చెప్పారు. కంపెనీ ప్రతినిధులు కార్మికుల చర్చల నేపథ్యంలో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. ఈ కార్యక్రమంలో పెడకాల కాంతారావు, పట్టపు యానాదయ్య, శేషయ్య, నక్కా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
జీతం పలానా జీతం డిమాండ్ పరిష్కరించకపోతే కంపల్సరీ మళ్ళీ ఈసారి ఏంటంటే కలెక్టర్ గారికి స్పందనలో రేపు సోమవారం కలెక్టర్ గారికి ఇచ్చి కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చి కలెక్టర్ గారిని కూడా రమ్మని చెప్పి దాని పరిష్కారం మేము చేసుకుంటామని రేపు సోమవారం ఇస్తామని చెప్పి అడిగాము. సరే ఇవ్వండి అని చెప్పారు. దానికి ఈ లోపల ఈ 10 రోజుల్లో ఎస్ఐ గారు ప్రైవేట్ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు ఏంటంటే మేనేజ్మెంట్ తో మాట్లాడుకొని కమిట్ అయ్యి మీకు తీర్మానం చేసి మీకు పరిష్కారం చేస్తారు అని చెప్పాడు. కుదరకపోతే కలెక్టర్ గారు రేపు వచ్చినప్పుడు మేము ధర్నా మళ్ళీ గేట్ బయట ధర్నా చేయగలిగితే చేసేదానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జాతర జరుగుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. మాదరాజుగూడూరులో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం మాదరాజు గూడూరు గ్రామంలో 55 లక్షలతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరెడ్డి విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. గ్రామస్తుల్ని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. గ్రామస్తులు పలు సమస్యలను కోటంరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గిరిధరెడ్డి అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలల కాలంలోనే 6,81,00,000తో వివిధ రకాల అభివృద్ధి పనులను పూర్తి చేశామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల ఆశీస్సులు, సహాయ సహకారాలతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మాదరాజుగూడు గ్రామంలో ఈరోజు 55 లక్షల రూపాయలతో గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిధులు, అదేవిధంగా ఎన్ఆర్జేసీ ఈ రెండు కలుపుకొని కూడా 55 లక్షల రూపాయలతో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది ఒక జాతరలాగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది ఒక జాతరలాగా ఇటు మండలంలోని 18 గ్రామాల్లో కానీ, అదేవిధంగా అర్బన్లోని 26 డివిజన్లో కూడా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈరోజు మనం మాదరాజుగూడూరుకి సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 23 నెలల కాలంలోనే దాదాపు 6,81,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులన్నీ కూడా చేశాం. మ్యాక్సిమం ప్రారంభోత్సవం అయిపోయినాయి. ఇంకా కూడా కొన్ని పనులు జరుగుతున్నాయి. అవి కూడా అతి త్వరలో ప్రారంభోత్సవం ఉంది. అంటే ఈ 23 నెలల్లో ఈ మాదరాజుగూడు గ్రామానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా, మునుపెన్నడూ లేని విధంగా 6,81,00,000 రూపాయలు. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి గల్లంతైన సంఘటన సంఘంలో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారు. సంగం పరిధిలో జాతీయ రహదారి సమీపంలోని కావలి కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి గల్లంతైన ఘటన జరిగింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గల్లంతైన వ్యక్తిని గుర్తించేందుకు కాలువలో నీటి మట్టాన్ని తగ్గించి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సహాయంతో ఎస్ఐ రాజేష్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పంచనామాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు కోవూరుకి చెందిన జట్టి శ్రీహరి రెడ్డిగా పోలీసులు గుర్తించారు. శ్రీరాంపురం గ్రామంలోని ఉపాధి శ్రామికులకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏపీఓ కొండలరావు అవగాహన కల్పించారు. పనుల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
వికసిత్ రామ్జీ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామంలో ఉపాధి శ్రామికులకు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల ఏపీఓ కొండలరావు సూచనల మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ చైతన్య కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎండలు రోజురోజుకు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో శ్రామికులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులు సూచించారు. పనుల సమయంలో తరచూ నీరు తాగడం, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి ద్రావణాలు తీసుకోవడం అవసరమన్నారు. మధ్యాహ్నం తీవ్ర ఎండ సమయంలో జాగ్రత్తగా ఉండాలని, తలకు గుడ్డ లేదా టోపీ ధరించాలని సూచించారు. శ్రామికులకు అస్వస్థత, నీరసం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకుని అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వేసవి పరిస్థితుల్లో ప్రభుత్వం శ్రామికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ శ్రామికులు పాల్గొన్నారు. ఓ వివాహిత ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద ఘటన నెల్లూరు జిల్లా ఇస్లాంపేటలో చోటు చేసుకుంది. భర్త వేధింపుల వల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కావలి పట్టణం ఇస్లాంపేటలో పొంకు లుచిత ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇంటిలో ఉరేసుకుని ఉండగా కుటుంబ సభ్యులు గుర్తించారు. కూరగాయల వ్యాపారం చేస్తూ ఉపాధి పొందుతుంది. భర్త కిరణ్ ప్రతిరోజు మద్యం సేవించి దాడి చేస్తుంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలా భర్త వేధింపులతోనే జరిగినట్లు చెబుతున్నారు. డీఎస్పీ వివి రమణకుమార్, 1వ పట్టణ సీఐ ఫిరోజులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఈఎంఐలు చెల్లించలేదని బాధితుడిపై దౌర్జన్యానికి దిగారు ఓ ప్రైవేటు ఫైనాన్స్ నిర్వాహకులు. తనను ప్రొక్లైన్తోనే ఎక్కించి చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు పార్థసారథి మీడియాను ఆశ్రయించి బోరున విలిపించాడు. నెల్లూరు జిల్లా చిన్నబజారుకు చెందిన పార్థసారథి అలియాస్ రాజా అనే వ్యక్తి తన జీవనోపాధి కోసం ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ద్వారా చైన్ ప్రొక్లైన్ కొనుగోలు చేశాడు. క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తూ వచ్చిన పార్థసారథి ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని వాయిదాలు చెల్లించలేకపోయాడు. ప్రస్తుతం ఆ వాహనానికి సంబంధించి కేవలం 2,50,000 బ్యాలెన్స్ మాత్రమే మిగిలి ఉంది. అయితే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీస కాగితాలు చూపించకుండా ఫైనాన్స్ అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అల్లీపురం గ్రామంలోని ఒక బిల్డింగ్ పడగొట్టడానికి పనుల నిమిత్తం ఈ ప్రొక్లైన్ను అక్కడికి తరలించారు. అయితే ఎలాంటి సమాచారం లేకుండా హఠాత్తుగా అక్కడికి చేరుకున్న ఫైనాన్స్ సిబ్బంది దౌర్జన్యంగా వాహనాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అడ్డుకున్న పార్థసారథిపైకి ఏకంగా వాహనాన్ని ఎక్కించి చంపేస్తామంటూ ఫైనాన్స్ అధికారులు బెదిరింపులకు దిగడం స్థానికంగా కలకలం రేపింది. బాధితుడు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ తన ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్దిగా లేట్ అయింది నిజమే. నేను కట్టాల్సింది కేవలం 2,50,000 మాత్రమే. నాకు 1 నెల రోజులు గడువివ్వండి. ఎవరి దగ్గరైనా అప్పు చేసైనా సరే మొత్తం పైసలు కట్టేస్తా అని ఫైనాన్స్ అధికారుల కాళ్లు పట్టుకుని వేడుకున్నా. కానీ వారు కనీసం మనుషుల్లా కూడా చూడట్లేదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా నా మీదికే ప్రొక్లైన్ ఎక్కించి తీసుకెళ్తామని బెదిరిస్తున్నారు. నా పొట్ట కొట్టద్దు, ఉన్నతాధికారులు స్పందించి నాకు న్యాయం చెయ్యాలన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు స్పందించి బాధితుడు పార్థసారథికి న్యాయం చెయ్యాలని, ఫైనాన్స్ కంపెనీ అరాచకాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు పార్థసారథి, అందరూ రాజా అంటారు. బిల్డింగ్లు అయ్యి పాత బిల్డింగ్లు ఇట్లా వర్కులు చేయిస్తూ ఉంటాను నేను. ఈ స్థలంలో ఒక బిల్డింగ్ ఉన్నింది ఒక 2 years బ్యాక్. ఆ బిల్డింగ్ పని మీద ఈ ప్రొక్లైన్ ఇక్కడికి తీసుకొచ్చాం. ఇది వేరే వాళ్ళ పేరు పైన కంటిన్యూ ఫైనాన్స్ మీద వాళ్ళకి అప్పుడు 3 లక్షలు డబ్బులు ఇచ్చి నెల 47,000 రూపాయలు చిల్లర దానికి డ్యూ కడతా ఉన్నా. నా అకౌంట్లో నుంచే లోన్ పేమెంట్లో నుంచి కడతా ఉన్నాం. ఒక 6 నెలలు అయిపోయింది దీని బాకీ తీరిపోయి. ఈ బ్యాలెన్స్ అమౌంట్ 2.5 లక్ష పెండింగ్ ఉంది. ఆ 2.5 లక్ష పెండింగ్ వల్ల నేను ఈ నెల అని డిలే చేసుకుంటూ వచ్చాను, కొన్ని మా పరిస్థితులు సరిగ్గా లేక. ముఖ్యమంత్రి చంద్రబాబు కావలి పర్యటనపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. సీఎం వచ్చింది అందుకేనా, ఎయిర్పోర్టు పనులు పరిశీలనకు కాదా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నెల్లూరు ఇందిరాభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మొన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గంకి వచ్చి ఈ మత్స్యకార భరోసా రిలీజ్ చేశారు. నేను ఇంకా చంద్రబాబు గారు వచ్చారు కావలి నియోజకవర్గంలో దగదర్తి విమానాశ్రయానికి సంబంధించి ఏమన్నా మాట్లాడతాడేమో. ఈ నెల్లూరు జిల్లాకి నేను చిన్నప్పటి నుంచి ఎయిర్పోర్ట్ వస్తుంది అంటున్నారు, కానీ ఎన్నికలప్పుడు మాత్రం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రతి ఒక్కరూ మా యొక్క ఆశయం నెల్లూరు జిల్లాకి ఎయిర్పోర్ట్ తీసుకురావడం అని చెప్తారు. ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ పనులు ఎంతవరకు వచ్చాయో నేను ఇంకా దగదర్తికి వచ్చి అవి ఏమైనా పరిశీలిస్తారేమనుకుంటున్నా. బహుశా నేను అనుకుంటున్నా నా యొక్క తెలుగుదేశం ప్రోగ్రాం వాయిదా పడిందో లేదనుకుంటే అక్కడ జరుగుతుందో. ఆ ఇఫ్కో సెజ్లో ఎన్ని వేల ఎకరాలు సేకరించారు, ఎప్పుడు సేకరించారు, కనీసం ఒక మహానాడు జరిగి ఉంటే అక్కడికి వచ్చేమన్నా మొత్తం ఈ 2500 ఎకరాలు నేను పరిశ్రమలు పెడతానని చెప్తారేమని ఆశించా. అదేమన్నా వాయిదా పడిందో నాకు తెలియదు. కాబట్టి చంద్రబాబు గారిని అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతున్నాం. నెల్లూరు జిల్లాకి ఎయిర్పోర్ట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించిన మంత్రి ఆనం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. గోనుపల్లి పల్లె వీక్షణలో పాల్గొన్న కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే కురుగొండ్ల. ప్రజలతో ముఖాముఖి. అరుదైన ఘనత సాధించిన నెల్లూరు అపోలో హాస్పిటల్. విజయవంతంగా 800కు పైగా రోబోటిక్ సర్జరీలు పూర్తి. సీఎం చంద్రబాబుపై నారపరెడ్డి సెటైర్లు. కావలి పర్యటనకు వచ్చింది అందుకా అంటూ ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.